వణుకు పుట్టించే ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, అమెరికా నువ్వు నన్ను డెడ్ ఎకానమీ, డెడ్లీ నేషను, రష్యాని అవమానిస్తూ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో, డెడ్ హ్యాండ్ అనేదాన్ని గుర్తుపెట్టుకో మిస్టర్ ట్రంప్ అనే వార్నింగ్ ఇచ్చాడండి. అంటే రష్యా మామూలు వార్నింగ్ ఇవ్వలేదు నాటో దేశాలకి, అమెరికాకి. అసలు ఈ డెడ్ హ్యాండ్ అంటే ఏంటి అంటే, అది చాలా జాగ్రత్తగా గమనించాలండి. డెడ్ హ్యాండ్ అంటే ఒక పెరిమీటర్, ఒక ఆల్గారిథం మీద మొదలయ్యేది. ఇది సుమారు రష్యాలో 6,000 అణ్వస్త్రాలు ఉంటాయి, కొన్ని వందలాది వేలాది అణువాయుధాలు ఉంటాయి, జారు బాంబులు లాంటివి. అంటే ప్రపంచ పటంలో ఫ్రాన్స్ అనేది కనపడదు. అంతటి 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండే ఫ్రాన్స్ ప్రపంచ పటంలో మాయమైపోద్ది ఇలాంటి మిస్సైల్స్ వస్తే. బొలుగురాడో లాంటి మిస్సైల్స్ ఉంటాయండి. ఇంత దారుణమైన మిస్సైల్స్ని ఆటోమేటిక్గా ఆపరేట్ చేసేదే డెడ్ హ్యాండ్. అంటే ఏంటి, అణ్వాయుధాలు ఎవరేస్తారు, అధ్యక్షుడి దగ్గర ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది ఉంటుంది. ఒక కింద ఒక 10 మంది, ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళు న్యూక్లియర్ కమాండ్ ఇస్తారు. వాళ్ళు ఈ సిగ్నల్ ఇస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది డెడ్ హ్యాండ్ అనేది 1985లో మొదలైంది రష్యా కోల్డ్ వార్ టైంలో. 2009 దగ్గరికి ఆగింది, కాస్త 2009 నుంచి మళ్ళీ ఫంక్షన్ చేస్తుంది. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటంటే, ఈ రష్యా ఆటోమేటిక్గా అణ్వస్త్రాలు ప్రయోగించేది. ఈ 6,000 అణ్వాయుధాలు సీక్రెట్లో, సైబీరియా లాంటి సీక్రెట్లో భూగర్భంలో సైలోస్ పైపుల్లో పెడతారన్నమాట. చాలా సీక్రెట్గా అణ్వాయుధాలు ఉంటాయి, న్యూక్లియర్ మిసైల్స్.